మహాప్రస్థానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కొన్ని రోజులుగా కొంతమంది నాయకులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. చాలా శోచనీయము. ఎందుకంటే మంచిర్యాల మహాప్రస్థానం అనేది ఇవాళ ఒక భారతదేశంలోనే ఒక గొప్ప ఐకాన్గా ఉండింది. ఇటువంటి వ్యవస్థ పైన ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని, అవినీతి జరుగుతుందని, తర్వాత ఈ యొక్క సొంత ఫ్యామిలీ ట్రస్ట్ నిర్మించుకొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేయడం జరుగుతుంది అని చెప్పి, అదేవిధంగా ఈ కొన్ని ఆరోపణలు వారు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ సత్యదూరము. ఎందుకంటే ఒకటి కూడా అందులో వాస్తవం లేదు. మహాప్రస్థానం అనేది ఈ యొక్క నిర్వహణ సొంత ఫ్యామిలీ ట్రస్ట్ అని చెప్పడం జరిగింది. ఇది సొంత ఫ్యామిలీ ట్రస్ట్ కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రస్ట్ కాదు. ఇది ఒక వెల్ఫేర్ చారిటబుల్ సొసైటీ, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది ఈ యొక్క సంస్థ యొక్క వివరాలు, ఈ యొక్క సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇది మంచిర్యాల్ చారిటబుల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అనే ఒక సేవాభావం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా దీంట్లో సభ్యులుగా ఉండి ఇక్కడి యొక్క నిర్వహణను నిర్వహించుకోవడానికి చట్టబద్ధంగా ఎలాంటి దీంట్లో తావు లేకుండా చట్టబద్ధంగా మున్సిపల్ యొక్క ద్వారా మేము ఈ యొక్క మహాప్రస్థానాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సొంత ఫ్యామిలీ మెంబర్స్ అనేది అది తప్పు. అదేవిధంగా ఈ యొక్క దీంట్లో నిర్వహణలో గౌరవ ఎమ్మెల్యే గారు అధ్యక్షులుగా ఉన్నారు, ఉపాధ్యక్షులుగా మంగిలాల్ గారు, ట్రెజరర్గా వీరు, అదేవిధంగా సెక్రటరీగా కట్కం హరీష్ గారు. ఈ యొక్క ఇక్కడ సేవలను చట్ట ప్రకారంగా మనం దీని యొక్క బాధ్యత తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సొసైటీ ద్వారానే మనము లక్షట్పేటలో నూతనంగా నిర్మించబడినటువంటి కళాశాల, హై స్కూలు, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి, వాటి యొక్క నిర్వహణలో కూడా భాగం పంచుకుంటున్నాము. ఈ యొక్క సేవా సంస్థ ఇది కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా అక్కడ కూడా ఏంటంటే మనం హౌస్ కీపింగ్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, స్కావెంజర్ వ్యవస్థ కానివ్వండి, అక్కడ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలు దానికి తోడు లేదు, తావు లేదు. నిస్వార్థంగా ప్రతిరోజు సొసైటీ సభ్యులు పర్యవేక్షణలో ప్రతి రూపాయికి ఇక్కడ లెక్కలు చూస్తారు. ఇక్కడ వచ్చే డబ్బు 80% ఆన్లైన్ ద్వారానే వాళ్ళు ఆన్లైన్ ద్వారా పే చేస్తారు. మిగతా 20% కూడా క్యాష్ రూపంగా ఇచ్చినప్పటికీ ఖర్చులు పోను ప్రతి ఒక్క రూపాయి బ్యాంకులో వేయడం జరుగుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ పారదర్శకంగా ఆడిటింగ్ చేయబడుతుంది. ఈ యొక్క అయితే ఈ సంవత్సరం మనము ఫైనాన్స్ ఇయర్ కాబట్టి మొన్న మార్చి అయిపోయింది కదా, ఈ ఆడిటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ కూడా చేయడం జరుగుతుంది. అదే వాళ్ళు ఇంకా ఏటీసీ అన్నారు. ఏటీసీ అనేది అంటే ఎగ్జెంప్షన్, ఎవరన్నా చందాలు ఇస్తే ఎగ్జెంప్షన్ అనేది ఏటీసీ అనేది మనకి ఇంకా ఇప్పుడు వర్తించదు. ఎందుకంటే అది 1 year ఆడిట్ తర్వాత మనం అప్లై చేసుకోబడుతుంది. కాబట్టి అది కూడా అప్లై చేస్తాము. తర్వాత ఇంకొక విషయం, వాళ్ళు ఏంటంటే ఒక ఆరోపణ ఏం చేశారంటే నచ్చిన వారికి ఉచితంగా చేస్తున్నారు, వాళ్ళు నచ్చితే ఉచితంగా చేస్తున్నారు అనేది శుద్ధ అబద్ధం, అది తప్పు. ఇప్పటి వరకు 602 శవాలను ఇక్కడ దహన సంస్కారం చేయబడ్డది. అందులో దాదాపు 105 మందికి ఉచితంగా చేయబడ్డది. అయితే ఉచితంగా చేయడానికి ఏంటంటే దానికి ఒక క్రైటీరియా, వారి యొక్క ఆర్థిక స్థితి, వాళ్ళు కట్టలేని స్థితిలో ఉంటే సొసైటీ సభ్యులు వారి ఇంటికి అవసరం అనుకుంటే ఇంటికి వెళ్ళి పరిశీలించి ఆ నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళు ఎవరైతే ఇవాళ ఆరోపణ చేశారో మరి వారు కూడా ఈ ఉచితంగా కొంతమందిని కూడా వారు కూడా వినియోగించుకున్నారు. ఎందుకంటే వాస్తవంగా ఎవరైనా పార్టీలకు అతీతంగా ఎవరికైనా కూడా మేము ఈ ఉచితంగా చేయడానికి బీద వాళ్లకు సిద్ధంగా ఉన్నాము. దీంట్లో ఎలాంటి అవకాశం లేదు. తర్వాత ఇంకొక విషయం, 5 రోజులకు తీయాలి, అస్థికలు 5 రోజులకు తీయాలి అని ఒక ఆరోపణ చేశారు. 5 రోజులకు తీయాలి అంటే
ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఈ మహాప్రస్థానం యొక్క ఇది ఓపెన్ అయినప్పటి నుంచి అందరూ చూసి ఇక్కడి లోకల్ వారే కాకుండా పరిసర ప్రాంతాల వారు గోలేటి బెల్లంపల్లి నుండి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ అంత్యక్రియలు చేసుకుంటా ఉన్నారు. అయితే ఇలాంటి ఈ విధంగా మనకు ఒత్తిడి పెరగడం వల్ల ఎక్కువ సంఖ్యలో బాడీలు రావడం వల్ల ఒకరోజైతే 8 శవాలు వచ్చినాయి. మన దగ్గర 8 ఉన్నాయి, బర్నింగ్ చేయడానికి యార్డ్స్ 8 ఉన్నాయి. 8 శవాలు వచ్చినాయి. వాళ్లకు 5 రోజులు సమయం ఇస్తే తెల్లవారి వచ్చిన వాళ్ళకు మనం ఏం సమాధానం చెప్తాం. కాబట్టి అందుకొరకే అది కూడా వాళ్లకు ఒప్పించి అవసరం అనుకుంటేనే 3 రోజులు అవకాశం ఉంటే ఇస్తున్నాము, లేదంటే వెరీ నెక్స్ట్ డే తీయడానికి ఆ విధంగా వాళ్లకు చెప్పి ఆ విధంగా చేస్తున్నాం. ఇక్కడ ఏదో 5 రోజులకు తీయాలి, సాంప్రదాయాలకు ఇది అనుకూలం కాదు అని అన్నారు. ఇంకా అదే విధంగా ఇక్కడ మనకు ఈ దాంట్లో బర్నింగ్ యార్డ్స్ మనకు 8 ఉన్నాయి. అందులో ఏదో 4 రిపేర్లు ఉన్నాయి అనేది, రిపేర్ కానీ ఎలాంటి రిపేర్లు ఏం లేవు. 8 కూడా సవ్యంగా నడుస్తున్నాయి. దానికి తోడుగా ఇంకొకటి కొద్ది రోజుల్లోనే ఒకటి ఎలక్ట్రిక్ క్రిమేటరీ కూడా మనము రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ఎలాంటి అవకాశం లేదు. మనకు మీరు చూడండి, ఏ పల్లెటూరు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అంత్యక్రియలు జరపడానికి సుమారు 20,000-30,000 రూపాయల ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ కేవలం 6,900 రూపాయలు తీసుకోవడం ఎందుకొరకంటే దాని యొక్క ఇప్పుడు మనకు నిర్వహణ, ఇప్పుడు ఈ యొక్క సొసైటీ ద్వారా ఈ యొక్క నిర్వహణ బాధ్యత మనం తీసుకున్నాము. ఆ నిర్వహణలో భాగంగా సుమారు 1,90,000 రూపాయలు మనం ఇక్కడ శాలరీస్ పే చేస్తాం. ఇక్కడ హౌస్ కీపింగ్ కానివ్వండి, ఇక్కడ వాళ్ళు పనిచేసే వాళ్ళ కానీ 1,90,000 రూపాయలు శాలరీస్ పే చేస్తాం. ఒక 95,000 రూపాయలు మన సొసైటీ ద్వారా లక్షపేటలో జరుగుతున్న దానికి కూడా మనం పే చేస్తాం. అవి కాకుండా అంటే సుమారు మనకు ఇక్కడ కర్రకు మరియు డీజిల్కు ఒక 1,10,000 రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు. అంటే సుమారు 4 లక్షల రూపాయల యొక్క దీని పైన నిర్వహణ భారం ఉంది. ఆ నిర్వహణ భారము మనం మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఛార్జెస్ తీసుకోవడం ఉన్నది తప్ప, తర్వాత అది డబ్బులు ఇయ్యందే రసీదు రాయందే లోపలికి రాదు అనేది అది అబద్ధం. అట్లా కాదు. మనం దానికి ఒక నిర్దిష్టమైనటువంటి రుసుము అనుకున్నాం కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దీంట్లో నీళ్లు, కరెంటు మనం మున్సిపల్ నుంచి వాడుతున్నారు. నీళ్లు గోదావరి నుంచి నీళ్లు డైరెక్ట్గా గోదావరి వాటరే ఇక్కడ వాడతారు. గోదావరి నుంచి నీళ్లు వస్తాయి. ఇది మొత్తం సోలార్తో చేయబడ్డది. సోలార్ పవర్ ద్వారానే నడుస్తుంది. అది ఏదైనా ఛార్జెస్ ఉన్నా కూడా మేము ఇక్కడి నుంచే పే చేస్తాం. కాబట్టి అంటే ఇంత గొప్ప మంచి కార్యం చేస్తూ ఇక్కడ ఇంతమంది ప్రజలకు, ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మీకు 24/7 మీరు ఎవరికైనా ఎప్పుడైనా కూడా 24/7 వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఒక ఫోన్ కాల్తో వైకుంఠరథం ఇంటికి వస్తుంది. వైకుంఠరథం అక్కడికి పంపిస్తారు. మిగతా కార్యక్రమాలని ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఒక మంచి హాస్పిటాలిటీ ఇస్తూ ఇక్కడ సేవ చేస్తున్న వారిపై వాళ్ళ బురద జల్లడం నిజంగా ఇది శోచనీయం. ఇది ఎందుకంటే ఇది ఒకటే కాదు, 600 మంది కుటుంబాలను ఇవాళ మీరు అందరి యొక్క ఫోన్ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. 600 కుటుంబాల యొక్క ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఎవరికైనా కూడా మీరు ఫోన్ చేసి ఇక్కడ అనుభవాలు, ఇక్కడ ఎట్లా మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఎంత అంటే చాలా వాళ్ళ యొక్క ఒక్కొక్క వ్యూస్ చూస్తూ ఉంటే మనం ఒక మార్వాడి వ్యాపారి అయితే ఇక్కడ అతను చూసి ఏమన్నాడంటే, ఇదంతా చూసి వచ్చి ఇదంతా నిర్మాణం చూస్తే నాకు ఇప్పుడే చనిపోవాలనిపిస్తుంది అంటే అటువంటి వాళ్ళ యొక్క భావ ప్రసంగాలు అట్లా వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి సేవ చేస్తే అటువంటి వాతావరణం, చాలా చక్కటి వాతావరణం, ఇది ఒక శ్మశాన వాటిక లాగా ఉందా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇవాళ మనకు ఇట్లా ఉంది. అదేవిధంగా ఇవాళ చూడండి, మనకు శివరాత్రి వచ్చిందంటే సుమారు 1,00,000 మంది ఇక్కడికి వచ్చి శివుని దర్శనం చేసుకొని పోతారు. అంటే ఇది ఒక శ్మశాన వాటిక కాదు, ఒక ఉద్యానవనం లాగా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉందని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడో వాళ్ళ వ్యూస్ చెప్తా ఉన్నారు. వేరే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ వ్యూస్ ఇక్కడ చెప్తా ఉన్నారు. దీంట్లో ఎలాంటి అవకతవకలకు తావు లేదు. 100% ఇది ఉంది. ఇదన్నీ మనకు సొసైటీ రిజిస్ట్రేషన్ ఉంది, బైలాస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చట్టబద్ధంగా ఎలాంటి ఇది లేకుండా మనకి ఇక్కడ నిర్వహణ జరుగుతుంది. ₹1 కూడా ఫ్రాడ్ చేయడానికి ఆస్కారం లేదు. అది ఫ్యూచర్లో కూడా కాదు. మీరు ఎప్పుడైనా కూడా మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మంచి వ్యవస్థను ఒక స్వచ్ఛందంగా నిస్వార్థంతో చేస్తున్న వాళ్ళపై వాళ్ళ బురద జల్లుతూ ఉంటే కొంత ఆత్మస్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు
నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ మహాప్రస్థానాన్ని రాజకీయాలకు వాడకండి. ఇది ఒక మంచి పవిత్రమైన స్థలము, ఇక్కడ మంచి సేవలు చేస్తా ఉన్నారు. ఇవాళ కేవలం 103 రోజుల్లో ఇటువంటి ఇంత పెద్ద నిర్మాణం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ విధంగా చేస్తే మాకు చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ, దయచేసి ఇక ముందు కూడా ఎలాంటి ఆస్కారం లేకుండా అందరూ కూడా మసులుకోవాలని, మంచిర్యాల మరియు పరిసర ప్రాంతం ఇవాళ ప్రతి ఒక్కరు వాళ్ళ క్షోభకు గురి అవుతారు. 600 కుటుంబాల వాళ్ళు అరే ఈ విధంగా వీళ్ళ మీద అభండాలు వేస్తున్నారు అనే ఒక భావన కలుగుతుంది. దయచేసి అటువంటిది పునరావృతం కావద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అయితే అందులో 4 కోట్ల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం యొక్క 15th ప్లానింగ్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, 15వ ఆర్థిక సంఘం ద్వారా 4 కోట్ల రూపాయలు అర్బన్ ఏరియాలో దీనికి వాళ్ళు కేటాయిస్తారు. అది రాష్ట్రాల యొక్క హక్కు. అది ఇక్కడ నుంచి మనం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పోయే ట్యాక్సులలో 41% ఇక్కడ పంపిస్తారు. అది దాంట్లో రాష్ట్రాల హక్కు. అది కొంత పెండింగ్లో ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారు వెళ్ళి అవి తొందరగా వచ్చే విధంగా ప్రయత్నించి 4 కోట్ల రూపాయలను తీసుకోవడం జరిగింది. మిగతా 6 కోట్ల చిల్లర ఏదైతే ఉందో ప్రభుత్వ నిధుల ద్వారా సమకూర్చడం జరిగింది. ఇందులో ఎలాంటి వేరే లేదు, ఇందులో అనుమానం లేదు. దయచేసి అందరు కూడా గమనించాలని చెప్పి మీ అందరిని నేను వేడుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ యొక్క మహాప్రస్థానం యొక్క అడ్వైజర్గా ఉన్నాను. వీళ్ళంతా సొసైటీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు. నేను దీనికి అడ్వైజర్గా ఉన్నాను. గతంలో నేను మహాప్రస్థానం ప్రారంభించక ముందు ఒక 15 సంవత్సరాలు మా నాన్నగారి స్మారకార్థం నేను ఇక్కడ శ్మశాన వాటిక నిర్వహించడం జరిగింది. ఆ యొక్క అనుభవంతో నన్ను సలహాదారుగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ నియమించారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీరు ఈ యొక్క విషయాలను గమనించాలని చెప్పి నేను వేడుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నేను అనుభవం చెప్తున్నాను. మా మిస్టర్ చనిపోయి ఇప్పుడు 6 నెలలు అయింది. దానికి మా నలుగుల నుంచి మా చుట్టాలు వచ్చిండ్రు, బాంబే, కలకత్తా, ఢిల్లీ నుంచి. ప్రతి ఒక్కరు అంటున్నారు ఇండియాలో ఇట్లాంటిది ఎక్కడ లేదు అని. మన దగ్గర ఉన్న వాళ్ళేమో దాని మీద అభాండాలు చల్లుతున్నారు. అంటే ఏదో ఇందులో శాస్త్రం చూడండి, గరికి మురికి దాల్ బరాబర్ అంటుంది. కాబట్టి అలాంటి లేకుండా ప్రతి దానిలో దీన్ని మెయింటెనెన్స్ చూసుకోండి, దీన్ని మొత్తం క్లీనింగ్ చూసుకోండి. ప్రతిదీ కూడా ఎక్కడ లేని విధంగా వచ్చిన వాళ్ళందరూ మన ఇల్లు కూడా అయితే శుభ్రంగా ఉంచుకోము, అంత శుభ్రంగా ఉంది అని అంటున్నారు. ఇక్కడ వాళ్ళేమో దీని మీద అభాండాలు వేస్తున్నారు. కాదు, అభాండాలు లేకుండా మీరు కూడా చూడండి. లాస్ట్లో పోయేది అందరు ఇక్కడికే కాబట్టి మీరు వచ్చి చూడండి.